discuss about Attorney General of India. The Attorney General of India is appointed by the President of India according to Article 76 of our Indian Constitution. Article 76 of our Indian Constitution ప్రకారంగా భారత రాష్ట్రపతి ఈ అటార్నీ జనరల్ అనేటువంటి పదవిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని నియమించడం జరుగుతుంది. హీ ఈజ్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి ప్రత్యక్షంగా ఈ యొక్క అటార్నీ జనరల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి హోదాగా అటార్నీ జనరల్ గురించి మనం చెప్పుకోవచ్చు. ది అటార్నీ జనరల్ ఈజ్ ది లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో న్యాయపరమైనటువంటి సలహాదారుడిగా నియమించబడినటువంటి వ్యక్తినే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయన తొలగించాలంటే భారత రాష్ట్రపతి యొక్క అనుమతి ఉంటేనే తను తొలగించాలి. అంటే ఈ అటార్నీ జనరల్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రపతికి మాత్రమే ఆయన విధేయత కలిగి ఉండాలి. అంటే రాష్ట్రపతికి తన యొక్క వివరాలన్నింటినీ చెప్పాల్సి ఉంటుంది. ది అటార్నీ జనరల్ షల్ బి రిమూవ్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఆయన పదవిలో ఉంటాడు. దీనికి టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేది ఎటువంటి పదవికి కాలపరిమితి అనేది టెన్యూర్ అనేటువంటిది లేదు. అయితే క్వాలిఫికేషన్స్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ అటార్నీ జనరల్గా నియమించబడేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈయన భారతదేశ పౌరుడై ఉండాలి. అండ్ హీ మస్ట్ బి వర్క్డ్ యాజ్ ఏ జడ్జ్ ఇన్ ఎనీ 2 or more high courts, 1 or more high courts ఇన్ ఇండియా నాట్ లెస్ దాన్ 5 years. అంటే ఈ భారతదేశంలో ఉన్న హైకోర్టుల్లో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులో కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసేటువంటి వ్యక్తిగా ఈ యొక్క ఉన్నటువంటి వ్యక్తిని అటార్నీ జనరల్గా నియమించడం జరుగుతుంది. లేదంటే హీ మస్ట్ బి కంటిన్యూస్లీ వర్క్డ్ యాజ్ 1 or more high courts ఇన్ ఇండియా నాట్ లెస్ దాన్ 10 years ఫర్ ది పోస్ట్ ఆఫ్ అడ్వకేట్. అంటే 5 సంవత్సరాలు ఏమో జడ్జిగా ఉండాలి ఎనీ హైకోర్టులో, లేదంటే ఒక 10 years వరకు అడ్వకేట్గా ఆయన అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని కానివ్వండి. అండ్ హీ షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు. అట్లాగే ది ప్రెసిడెంట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హీ మస్ట్ బి ది ప్రామినెంట్ జ్యూరిస్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి యొక్క అభిప్రాయంలో న్యాయకోవిదుడైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తినే అటార్నీ జనరల్గా నియమించడం జరుగుతుంది. అంటే జనరల్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల్ని ఈ యొక్క అటార్నీ లేదంటే అటార్నీ జనరల్గా నియమించడం జరుగుతుంది. అట్లాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అటార్నీ జనరల్, హీ ఈజ్ ది లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో ఈ యొక్క న్యాయపరమైనటువంటి సలహాదారుడిగా ఉండేటువంటి వ్యక్తిగా ఈ అటార్నీ జనరల్ని చెప్పుకోవచ్చు. అండ్ హీ పర్ఫార్మ్స్ ది అదర్ ఫంక్షన్స్ దట్ ఆర్ అసైన్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ భారత రాష్ట్రపతి అనుమతి తీసుకుని ఈ దేశంలో లేదంటే రాజ్యాంగపరమైనటువంటి విధులు ఏవైతే ఉంటాయో, లేదంటే రాజ్యాంగం ప్రకారంగా న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వటం కానివ్వండి, లేదా భారతదేశంలో ఎక్కడైనా సరే తన ప్రభుత్వం తరపున వాదించడానికి కానీ ఆయనకు అధికారాలు ఇవ్వటం జరిగింది. అట్లాగే హీ పర్ఫార్మ్స్ ఆల్ ది ఫంక్షన్స్ విచ్ ఆర్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ద్వారా పేర్కొనబడినటువంటి అధికారాలన్నీ కూడా ఆయన కలిగి ఉంటారు. అలాగే హీ అపీర్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వంలో లేదంటే దేశం తరపున వచ్చేటువంటి కేసులు ఏవైతే ఉంటాయో, అంటే వాద్యాలు ఉంటాయి సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి వివాదాలు అనే వాటిని ప్రభుత్వం తరపు నుంచి వాదించేటువంటి వ్యక్తిగా లేదా సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఈ యొక్క అటార్నీ జనరల్ ఉంటారు. అట్లాగే ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ క్యారీ హిజ్ ఓన్ ప్రైవేట్ ప్రాక్టీస్. అంటే ఈ అటార్నీ జనరల్ అనే అతను ఎప్పుడైనా సరే తన యొక్క ప్రైవేట్ ప్రాక్టీస్ని కూడా తను చేయొచ్చు. అంటే బట్ ఇట్ కెనాట్ యాక్ట్ అగైన్స్ట్ ది యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం ఈయన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తను ఇతర న్యాయస్థానాల్లో పోటీ చేయడం, ఇతర న్యాయస్థానాల్లో వాదించడం కానివ్వండి, ప్రభుత్వానికి విరుద్ధంగా తన నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి, అలాగా ఉండకూడదు. ఇలాంటి అధికారాలన్నీ కూడా
ఈ అటార్నీ జనరల్ అనే ఆయనకి ఇవ్వటం జరిగింది. అట్లాగే రిట్స్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఈ సుప్రీం కోర్టు ద్వారా ఇచ్చేటువంటి రిట్స్ ఏంటనేది తెలుసుకుందాం. అసలు ఫస్ట్ రిట్స్ అంటే ఏంటంటే, రిట్స్ ఈజ్ అన్ లీగల్ ఆర్డర్స్. రిట్స్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ లీగల్ ఆర్డర్స్ issued by the court, issued by the courts, that is supreme court or high court. ఈ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి చట్టబద్ధమైనటువంటి ఆదేశాలనే రిట్స్ అంటారు, లీగల్ ఆర్డర్స్నే రిట్స్ అంటారు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ది వర్డ్ రిట్ ఈజ్ లిటరల్లీ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్, రిట్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ రిటర్న్ ఫామ్. ఏదైతే లిఖితపూర్వకంగా ఉంటుందో, లిఖితపూర్వకంగా ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని రిట్స్ అని కూడా అంటారు. ఈ రిట్స్ అనేవి ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ఈ పౌరులు అనే వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు, లేదంటే భారతదేశ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, లేదా న్యాయస్థానాలు అనేటువంటి వాళ్ళు చేసేటువంటి అధికారాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నిటినీ నియంత్రించడానికి లేదా కొనసాగించడానికి జారీ చేసేటువంటి ఆజ్ఞలనే రిట్స్ అంటారు. సో ఇక్కడ రిట్స్ అనేవి ముఖ్యంగా ప్రధానంగా 5 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. ది రిట్స్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి రిట్స్ ఏంటంటే హెబియస్ కార్పస్ అంటారు. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కో వారంటో అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయస్థానాల ద్వారా జారీ చేసేటువంటి రిట్స్. ఇవి ఎక్కువగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాత్రమే జారీ చేస్తుంటుంది. సో ఇక్కడ హెబియస్ కార్పస్ అంటే ఏంటో చూద్దాం. ది హెబియస్ కార్పస్ మీన్స్ విచ్ మీన్స్ టు హ్యావ్ ది బాడీ ఆఫ్. అంటే ఒక వ్యక్తిని ప్రవేశపెట్టండి అని ఆదేశించేటువంటి ఆదేశాలనే రిట్స్నే హెబియస్ కార్పస్ అంటారు. అండ్ అండర్ దిస్ రిట్ ది కోర్ట్ గివ్స్ ఆర్డర్స్ టు ది కన్సర్న్డ్ అథారిటీ టు ప్రొవైడ్ ది పర్సన్ బిఫోర్ ది కోర్ట్ విత్ ఇన్ ది 24 hours. అంటే ఇక్కడ ఉదాహరణకు మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏదైనా ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు చట్టం దృష్టిలో కనుక తను తప్పు చేసినా, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి కనిపించకుండా పారిపోయినప్పుడు, లేదంటే తను ఎవరైనా సరే కావాలని దాచినా, లేదంటే అతను ఎక్కడ ఏమైపోయాడనేది తెలియకపోయినటువంటి సందర్భాల్లో అతను ఆ వ్యక్తిని ప్రవేశపెట్టండి కోర్టు ముందు అని ఆదేశించేటువంటి అధికారాలనే, ఆదేశాలనే హెబియస్ కార్పస్ అంటారు. అంటే న్యాయస్థానం ముందు అతన్ని ప్రవేశపెట్టండి. అంటే ఒక వ్యక్తి కనిపించకుండా పోయినటువంటి సందర్భంలో అది చట్టం దృష్టిలో తప్పు చేసినటువంటి వ్యక్తి అయినా, లేదంటే తప్పు చేయనటువంటి వ్యక్తి అయినా సరే, ఈ సుప్రీంకోర్టులో కనుక పిల్ వేయడం ద్వారా ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా మనం అప్పీల్ చేసుకుంటారో ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అకార్డింగ్ టు ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా కల్పించబడినటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినటువంటి సందర్భంలో ఈ వ్యక్తులు ఎవరైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారో ఆ సుప్రీంకోర్టు విచారణ చేయడానికి చేసేటువంటి ఆదేశాలనే హెబియస్ కార్పస్ అంటారు. అట్లాగే మాండమస్ అంటారు. మాండమస్ మీన్స్ వీ కమాండ్. మేము ఆదేశిస్తున్నాము. అంటే ఈ మాట ఎవరు అంటారంటే సుప్రీంకోర్టు అంటుంది. ఈ ఆదేశాలు ఏదైతే రిట్స్ అయితే జారీ చేస్తారో దాన్ని ఏమంటారంటే మాండమస్ మీన్స్ వీ కమాండ్ అంటారు. ఎప్పుడు ఈ మాట అంటారంటే ఈ యొక్క ఆదేశాలను జారీ చేస్తారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ది రిట్ ఈజ్ ఇష్యూడ్ బై ది కోర్ట్ టు ఏ పబ్లిక్ అఫీషియల్ టు డూ ఏ డ్యూటీ విచ్ హీ హ్యాస్ ఫెయిల్డ్ టు డూ. ఎప్పుడైతే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ అధికారి తన యొక్క విధులను సక్రమంగా నిర్వహించడో, లేదంటే తన యొక్క విధులను నిర్వర్తించమనో, లేదంటే నిర్వర్తించుకోకుండా ఆగమని చెప్పి కానీ ఆదేశించి ఉండేటువంటి ఆదేశాలనే మాండమస్ లేదా వీ కమాండ్ అంటారు. అంటే ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మాండమస్ రిట్ అనేటువంటి జారీ చేయడం జరుగుతుంది, కానీ ఇట్ ఈజ్ నాట్ యూజ్డ్ అగైనెస్ట్ ది ప్రైవేట్ పర్సన్స్. అంటే ప్రైవేట్ వ్యక్తులకు మీద ఈ యొక్క రిట్లను జారీ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ పబ్లిక్ అఫీషియల్స్. ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే వాళ్ళ మీద జారీ చేసేటువంటి రిట్స్నే మాండమస్ అంటారు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్
పబ్లిక్ అఫీషియల్స్, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ యొక్క ఆదేశాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అట్లాగే మూడో రిట్ని ఏమంటారంటే ప్రొహిబిషన్ అంటారు. ప్రొహిబిషన్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ టు ఫర్బిడ్, నిషేధించడం. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ బై ది హయ్యర్ కోర్ట్ టు ది లోవర్ కోర్ట్. ఎప్పుడైతే ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు అనేటువంటిది దాని క్రింది న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు ఉంటుంది, ఆ హైకోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు, లేదంటే ఇంకా క్రింది న్యాయస్థానాలు ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, లోవర్ కోర్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ క్రింది న్యాయస్థానాలు సుప్రీంకోర్టు కంటే క్రింది న్యాయస్థానాలకు జారీ చేసేటువంటి ఆదేశాలను ఏమంటారంటే ప్రొహిబిషన్ అంటారు. రిట్ని ఏమంటారంటే ప్రొహిబిషన్ అంటారు. అంటే ఏంటంటే టు ప్రివెంట్ ది లాటర్ ఫర్ ఎక్సీడింగ్ ది జ్యూరిస్డిక్షన్ దట్ ఇట్ డస్ నాట్ పాసెసెస్. అంటే తన యొక్క పరిధికి మించి, అంటే క్రింది న్యాయస్థానాలు తన పరిధికి మించినటువంటి అంశాలను కనుక విచారించేటువంటి సందర్భంలో ఆ యొక్క ఆదేశాలని నిలుపుదల చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. దాన్ని నిషేధించేటువంటి అధికారం కూడా ప్రొహిబిషన్ అంటారు. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ బై ది ఓన్లీ కోర్ట్స్. అంటే న్యాయస్థానాల మీద మాత్రమే విధించేటువంటి ఈ యొక్క రిట్నే ప్రొహిబిషన్ అంటారు. అట్లాగే నాలుగో రిట్ ఏమంటారంటే సెర్షియోరరీ అంటారు. ది సెర్షియోరరీ మీన్స్ టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్, అంటే ధృవీకరించడం లేదా తెలియజేయటం. అంటే దిస్ రిట్ ఈజ్ యూజ్డ్ అగైనెస్ట్ ది లోవర్ కోర్ట్స్ బై ది సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్స్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ యొక్క క్రింది న్యాయస్థానాలకు ఆదేశించేటువంటి ఆదేశాలనే సెర్షియోరరీ అంటారు. అంటే ఎందుకని ఆదేశిస్తారంటే ఇట్ ఈజ్ ది ఇఫ్ ది లోవర్ ఫార్మర్ కోర్ట్స్ వయలేట్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్స్. అంటే ఎప్పుడైతే ఆ క్రింది న్యాయస్థానాలు తమ పరిధికి మించి ఉన్నటువంటి కేసులను విచారించి దాని మీద ఇచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ తీర్పులను కనుక క్రింది న్యాయస్థానాలు కనుక ఇస్తే వాటిని నిలుపుదల చేసేయండి, వాటిని ధృవీకరించండి, అది ధృవీకరించే వరకు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు అనుమతి వచ్చే వరకు కూడా మీరు ఆ యొక్క కేసు విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని జారీ చేసేటువంటి ఆదేశాలనే సెర్షియోరరీ అంటారు. అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ డ్యూరింగ్ ది వయలేషన్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది లోవర్ కోర్ట్స్. అంటే ఎప్పుడైతే కింది న్యాయస్థానాలు కనుక వాళ్ళ యొక్క విచారణ పరిధిని కనుక అధికారాన్ని కనుక మించి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క సెర్షియోరరీ అనేటువంటి రిట్ని ఆదేశాలను జారీ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి హైకోర్టుకు ఉంటుంది. అంటే ఈ సెర్షియోరరీ అనేటువంటి రిట్ కూడా ఒక ఓన్లీ న్యాయస్థానాల మీద మాత్రమే విధించేటువంటి రిట్గా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. అలాగే కో వారెంటో అంటారు. కో వారెంటో మీన్స్ బై వాట్ అథారిటీ, ఏ అధికారంతో. అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది ప్రశ్నిస్తుంది అన్నమాట, ఏ అధికారంతో. వారెంట్ అంటే అధికారం, ఆదేశాలు. అంటే ఏ అధికారంతో అనేటువంటి ఆదేశాలను జారీ చేసేటువంటి దాన్ని కో వారెంటో అంటారు. అండ్ దిస్ రిట్ ఫర్ రిస్ట్రిక్టింగ్ ది పర్సన్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ దట్ ఆఫీస్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన యొక్క విధులను నిర్వర్తించేటప్పుడు ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగి తనకు అర్హత లేనప్పటికీ కూడా, లేదంటే తన ధృవీకరణ అనేటువంటిది సక్రమంగా లేనప్పుడు కూడా అతను ఆ యొక్క అధికారాలను దుర్వినియోగం చేసి ఆ యొక్క అధికారాన్ని చేపడితే దాని మీద విచారించి ఆదేశించేటువంటి ఆదేశాలనే కో వారెంటో అంటారు. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ బై ది సుప్రీం కోర్ట్. అంటే ఈ సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఈ క్రింది న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల మీదే కాకుండా ఈ ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి తీసుకునేటువంటి రిట్లే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ యొక్క అధికారాన్ని కనుక మిస్యూజ్ చేసినప్పుడు, అంటే తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు వితౌట్ ది క్వాలిఫికేషన్, తనకు అర్హత లేనప్పటికీ కూడా తన యొక్క అధికారాన్ని మిస్యూజ్ చేసినటువంటి సందర్భాల్లో నువ్వు ఏ అధికారంతో ఆ యొక్క అధికారాన్ని, నీ యొక్క అధికారాన్ని ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తున్నారు, లేదంటే ఎందుకు మీరు ఏ అధికారంతో మీ యొక్క అధికారాలను చలాయిస్తున్నారు అని ప్రశ్నించేటువంటి యొక్క రిట్నే కో వారెంటో అంటారు. దిస్ రిట్ ఈజ్ ఆల్సో నాట్ యూజ్డ్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ఆఫీసెస్. అంటే ఇది ప్రైవేట్ వ్యక్తుల మీద విధించడానికి వీల్లేదు, కేవలం ప్రభుత్వ ఉద్యోగుల మీద మాత్రమే ఈ యొక్క రిట్లని, ఆదేశాలని ఈ యొక్క న్యాయస్థానాలు అనేటువంటివి అక్కడ జారీ చేయడం జరుగుతుంది. అట్లాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యము.
అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని పిల్ అని కూడా అంటారు, పిఐఎల్ షార్ట్ ఫామ్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటారు. ఇట్ డీల్స్ అబౌట్ ది ఆర్టికల్ 39A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ఈ ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగి అనే వ్యక్తి తన యొక్క అధికారాలను సక్రమంగా ఉపయోగించలేనటువంటి సందర్భంలో, ఏదైనా ప్రజలకు గనక అసౌకర్యం కలిగినప్పుడు, తన యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు, ఆ హక్కులకు చట్టబద్ధత లేనటువంటి వ్యక్తి, ఆ హక్కులకు భంగం కలిగినటువంటి వ్యక్తి న్యాయస్థానాలని చేరుకోలేనటువంటి సందర్భంలో అతని తరపున ఇతర వ్యక్తులు గనక ఆ యొక్క కోర్టులో కనుక న్యాయస్థానాల తరపున వాదించడాన్ని, లేదంటే న్యాయస్థానాలకి న్యాయం చేయమని కోరుకునేటువంటి అభ్యర్థననే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. అండ్ ఇట్ మే బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏ కోర్ట్ ఇట్ సెల్ఫ్ రాదర్ దాన్ అగ్రీవ్డ్ పార్టీ ఆర్ అనదర్స్ థర్డ్ పార్టీ. అంటే ఎవరైతే నష్టపోయినటువంటి వ్యక్తి కాకుండా ఆ ఏదైతే నష్టం కలిగినటువంటి వ్యక్తి తరపున వేరే వ్యక్తి కానివ్వండి లేదా మూడో వ్యక్తి కానివ్వండి జోక్యం చేసుకునేటువంటి విధానాలనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. అంటే దీనికి సుమోటోగా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సుమోటోగా కూడా న్యాయస్థానాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎవరు కూడా ఆ యొక్క ఏదైనా నష్టం కలిగినటువంటి వ్యక్తి తరపున కేసు అనేదాన్ని లేదంటే కంప్లైంట్ అనేదాన్ని ఫిర్యాదు అనేది చేయరు. అలాంటి సందర్భాల్లో కూడా న్యాయస్థానాలు అనేటువంటివి తమకు తాముగా ఈ యొక్క సమస్యని స్వీకరించేటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉంటాయి. ఈ యొక్క మానవ హక్కుల కమిషన్స్లో కొన్ని రకాలైనటువంటి అనవసరంగా దోపిడీకి హింసకు గురయ్యేటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదంటే త్రూ మీడియా ద్వారా పేపర్ల ద్వారా ఏదో ఒక రకంగా సమాచారం మనకు తెలిసినప్పుడు ఆ యొక్క వ్యక్తులు ఎవరనేది మనకు అంటే ఎక్కడో ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వకపోయినా దాని తరపున వాళ్ళు ఎవరైనా సరే థర్డ్ పార్టీ అనేవాళ్ళు వాళ్ళ తరపున పోరాడేటువంటి లేదంటే ప్రశ్నించడానికి న్యాయస్థానాలను చేరడాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు ఉంటుందంటే, అక్కడ స్పందించాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆ కన్సర్న్డ్ అఫీషియల్స్ అనేవాళ్ళు కనుక టు ఫెయిల్స్ దేర్ డ్యూటీస్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూస్ ఆర్ సర్కామ్స్టెన్సెస్. అంటే అలాంటి సందర్భాల్లో కనుక అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యక్తులు కానివ్వండి లేదా ప్రభుత్వ అధికారులు కానివ్వండి దాన్ని పట్టించుకోకపోవటం, తెలుసుకోకపోవటం, దాన్ని విచారించకపోవటం, తెలిసినా కూడా తెలియనట్టు ఉండటం, అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి దాన్ని అప్రోచ్ అవ్వాలంటారు. దిస్ రైట్ ఫైల్ టు సూట్ ఈజ్ గివెన్ టు ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ అనేబుల్ టు రీచ్ ది కోర్ట్. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే, ఒక వ్యక్తి అక్కడ న్యాయస్థానాలని చేరుకోలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు మాత్రమే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేదాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే నష్టపోయినటువంటి వ్యక్తి తరపు నుంచి రెండో వ్యక్తి లేదా మూడో వ్యక్తి అయినా సరే లేదా న్యాయస్థానం తమకు తాముగా స్వీకరించేటువంటి ఆదేశాలను కూడా సుమోటోగా తీసుకుంటామని చెప్పుకున్నాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటిది వేయచ్చు. అండ్ హీ కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది పబ్లిక్ సిటిజన్స్ టు సీక్ ది జస్టిస్. అంటే అలాంటి సందర్భంలో అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి పౌరులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది వేయచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు రీసెంట్గా వైజాగ్లో ఎల్జీ పాలిమార్స్ అనేటువంటి గ్యాస్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. అంటే అక్కడ ఏదైతే నివసించి ఉండేటువంటి చుట్టుపక్కల విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏదైతే అక్కడ విషవాయువు అనేటువంటిది వాళ్ళ యొక్క అధికారులు లేదా ఆ సంస్థ ప్రతినిధులు అనేవాళ్ళు నిర్లక్ష్యం ద్వారా వాళ్ళు ఎప్పుడైతే దాన్ని జారీ చేస్తారో దానివల్ల కలిగేటువంటి నష్టం, అంటే అది మనుషులు చనిపోవటం కానివ్వండి లేదా పశువులు చనిపోవటం కానివ్వండి లేదా అక్కడ పర్యావరణం పాడవటం, ఇలాంటి సందర్భంలో కనుక అనుకోనిటువంటి సంఘటనలు అనేది ఈ కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల యొక్క నిర్లక్ష్యం ద్వారా ఈ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎక్కువగా నష్టపోయినటువంటి సందర్భంలో ఆ వ్యక్తుల తరపున వేరే వ్యక్తులు అనేవాళ్ళు కూడా అక్కడ పోరాడవచ్చు. అంటే వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అంటే కొన్ని రకాలైనటువంటి సంఘాలు ఉంటాయి, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి, అలాగే ఎన్జిఓస్ ఉంటాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఈ సంస్థలన్నీ కూడా ఈ యొక్క థర్డ్ పార్టీ తరఫు నుంచి ఎవరైతే నష్టపోయారో వాళ్ళు న్యాయం జరగనప్పుడు వాళ్ళు న్యాయస్థానాలని చేరుకోలేనటువంటి సందర్భంలో వాళ్ళ తరపున ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి దాన్ని
ఎవరైనా సరే థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఇక్కడ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానీ వేయొచ్చు. అట్లాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్రమైనటువంటి న్యాయశాఖ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటారు. ది జ్యుడిషియరీ పర్ఫార్మ్స్ ఇట్స్ ఫంక్షన్స్ ఇండిపెండెంట్లీ అంటే న్యాయశాఖ అనేటువంటిది తన యొక్క విధుల్ని ఎప్పుడూ కూడా స్వతంత్రంగా నిర్వర్తించడం జరుగుతుంది. అంటే ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ షల్ నాట్ ఇంటర్ఫియర్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అంటే న్యాయశాఖ విషయంలో ఈ యొక్క శాసనశాఖ కానివ్వండి, కార్యనిర్వాహక శాఖ కానివ్వండి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అంటే ఇక్కడ స్వతంత్రంగా న్యాయశాఖ అనేది ఉండాలి. ఎందుకనంటే ది సుప్రీం కోర్ట్ ఆర్ జ్యుడిషియరీ సిస్టమ్ విల్ ప్రొటెక్ట్స్ ది పీపుల్స్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ప్రజలకు ఉన్నటువంటి హక్కులు అనే వాటిని కాపాడుకోవటానికి, అంటే వాళ్ళ యొక్క రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి హక్కులు, లేదంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క బాధ్యతలు అనే వాటిని అమలు చేయడంలో కొన్ని నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. అలాగే ది సుప్రీం కోర్ట్ ఆల్సో హియర్స్ ఆల్ ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్స్. అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో, సమస్యలు ఉంటాయో, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఈ యొక్క సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు అనేటువంటివి కూడా నిష్పక్షపాతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో ఏ న్యాయస్థానం అయినా సరే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. అంటే ఇందులో ఎవరో కూడా జోక్యం చేసుకొని తీర్పుల్ని మార్చడానికి, ప్రలోభపెట్టడానికి అవకాశం ఉండకూడదు. ఇలాంటి సందర్భంలో ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రంగా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. అవి ఏంటంటే, ఏ పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ మస్ట్ బి ఏ నాన్ పొలిటికల్ మెంబర్. అంటే ఎవరైతే ఈ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమించబడేటువంటి వ్యక్తి, అది సుప్రీంకోర్టులో అవనండి, హైకోర్టులో అవనండి, లేదా క్రింది న్యాయస్థానాలు జిల్లా కోర్టులో అయినా సరే, ఈ ఎవరైతే నియమించబడేటువంటి వ్యక్తి ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధం కలిగి ఉండకూడదు. అంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు అందులో జోక్యం చేసుకోకూడదు. అండ్ వితౌట్ ఎనీ ఫేవర్ ఆర్ వితౌట్ ఎనీ ఫియర్. అంటే ఎవరికి కూడా అనుకూలంగా కానివ్వండి, లేదా ఎవరికి కూడా భయపడి కానివ్వండి నిర్ణయాలు అనే వాటిని మార్చకూడదు. అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయశాఖ అనేటువంటిది అమల్లో ఉంటుంది. ప్రస్తుతం మన భారతదేశంలో అలాగే అంటే జోక్యం, అంటే ఈ రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అంటే న్యాయం తీర్పుల విషయంలో ఇక్కడ న్యాయస్థానాల విషయంలో ఎవరో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే ది లాంగ్ టర్మ్ ఆఫ్ జడ్జెస్ గివ్స్ టు ది ఛాన్స్ టు వర్క్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. అంటే ఇక్కడ చాలా వరకు షార్ట్ పీరియడ్ ఆఫ్ టర్మ్లో కొంతకాలం వరకు మాత్రమే న్యాయమూర్తులు నియమిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ యొక్క కేసు విచారణ జరిగేటువంటి సందర్భంలో ఆ యొక్క కేసులు అనే వాటిని తీసుకొని విచారించేటువంటి అవకాశం కలిగించడానికి ఈ న్యాయమూర్తులు అనే వాళ్ళకి ఎక్కువ సమయం అనేటువంటిది ఇవ్వాలి. అలా కాకుండా ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటి జోక్యం చేసుకుని వాళ్ళని కనుక బదిలీ చేసేటువంటి సందర్భంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ జడ్జెస్ అనేవాళ్ళు కూడా ఈ ఎక్కువ కాలం కనుక ఆ యొక్క పదవిలో కనుక ఉండగలిగితే వాళ్ళకి కక్షిదారులు ఎవరైతే ఈ డిపోనెంట్స్ ఉంటారో, లేదంటే ఎవరైతే ఈ పిటిషనర్స్, రెస్పాండెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే దేర్ శాలరీస్ ఆర్ పెయిడ్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ న్యాయమూర్తులకు ఇచ్చేటువంటి జీతభత్యాలు అనేటువంటివి భారత సంఘటిత నిధి నుండి ఉండాలి. అంటే ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ యొక్క సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇచ్చేటువంటి జీతభత్యాలు కూడా ఈ యొక్క భారత రాష్ట్రపతి ఆధీనంలో ఉన్నటువంటి భారత సంఘటిత నిధి నుండి మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కానివ్వండి, లేదా జీతభత్యాలు అనే వాటిని కల్పించాలి. ఈ విధంగా స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది మనం మెరుగ్గా అమలు జరపడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ది జడ్జెస్ యాక్షన్స్ అండ్ డెసిషన్స్ ఆర్ నాట్ క్రిటిసైజ్డ్ బై ది పీపుల్. ఈ న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు కానివ్వండి, న్యాయస్థానాల విషయంలో జోక్యం చేసుకోవడానికి కానీ ఎవరికి కూడా అవకాశం ఉండకూడదు. ఒకవేళ కనుక ఎవరైనా సరే జోక్యం చేసుకుంటే ఈ న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులను కనుక ఎవరైతే ప్రశ్నించడం కానివ్వండి, లేదా వక్రీకరించడం కానివ్వండి, లేదంటే వాటి గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం అనేటువంటిది కూడా నేరంగా పరిగణించాలి. అప్పుడు మాత్రమే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ అనేది అమల్లో ఉంటుందని సూచన చేయడం జరిగింది.
అట్లాగే ఇన్ ఇండియా ది జ్యుడిషియరీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఈ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ న్యాయశాఖకు దూరంగా ఉండాలి. అంటే ఈ న్యాయశాఖ అనేటువంటిది మాత్రం ఈ శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు, కానీ అంటే కొన్ని సమస్యలు కొన్ని పరిష్కరించడానికి లేదా విచారించడానికి, ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ఈ న్యాయశాఖ అనేటువంటిది జోక్యం చేసుకోవచ్చు. కానీ ఈ న్యాయశాఖ విషయంలో, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ విషయంలో మాత్రం లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ షాల్ నాట్ ఇంటర్ఫియర్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. అంటే న్యాయశాఖ విషయంలో మాత్రం శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ జోక్యం చేసుకోకూడదు. అలా ఉంటేనే ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ అనేటువంటిది సాధ్యమవుతుందని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే జ్యుడిషియల్ యాక్టివిజం. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటంటే ఈ న్యాయ క్రియాశీలత అంటారు. యాక్టివిజం అంటే ఏంటంటే క్రియాశీలత. ది జ్యుడిషియల్ యాక్టివిజం మీన్స్ బీయింగ్ యాక్టివ్. అంటే ఈ యొక్క న్యాయం పట్ల అంటే న్యాయ క్రియాశీలత అంటే ఎప్పుడు కూడా చురుకుగా ఉండటం. బీయింగ్ యాక్టివ్ అంటే ఏంటంటే చురుకుగా ఉండటం. డూయింగ్ థింగ్స్ విత్ డెసిషన్ అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగాలి. అండ్ ఎక్స్ప్రెషన్ యాక్టివిస్ట్. ఎవరైతే ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవటంలో చురుకుగా ఉంటారో, అలాగే ఎవరైతే ఆ నిర్ణయాలు తీసుకోవడంలో కనుక బాధ్యత కలిగి ఉంటారో, తన విధి పట్ల ఎప్పుడైతే తను ఇంటెన్సిఫైడ్ యాక్టివిటీస్ అంటే వాళ్ళ యొక్క విధి పట్ల ఎక్కువగా చొరవ తీసుకుంటారో అలాంటి వ్యక్తులందరినీ కూడా క్రియాశీలకుడు అంటారు. ఈదర్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కూడా జ్యుడిషియల్ యాక్టివిస్ట్ అని కూడా అనవచ్చు. అంటే వీళ్ళందరూ కూడా న్యాయ క్రియాశీలకులుగా మనం వర్గీకరించవచ్చు. ఇన్ దిస్ సెన్స్ ఎవ్రీ జడ్జ్ ఈజ్ అన్ యాక్టివిస్ట్. అంటే క్రియాశీలకంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు న్యాయపరంగా అంటే ఎవరికి కూడా అనుమానం లేకుండా, ఎవరికి కూడా నష్టం జరగకుండా వాళ్ళ యొక్క న్యాయం చేయడానికి పూర్తిగా జ్యుడిషియల్ యాక్టివిస్ట్గా ప్రతి న్యాయమూర్తి ఉండాలని చెప్పడం జరిగింది. అట్లాగే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. జ్యుడిషియల్ రివ్యూ మీన్స్ ది సుప్రీం కోర్ట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఈ జ్యుడిషియల్ రివ్యూని తెలుగులో ఏమంటారంటే న్యాయ సమీక్షాధికారం అంటారు. ఈ సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్షాధికారం అనేటువంటిది ఉండింది. ది జ్యుడిషియల్ రివ్యూ మీన్స్ ది పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ టు ఎగ్జామిన్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీస్ ఆఫ్ ది లాస్. అంటే న్యాయస్థానాల విషయంలో అంటే రాజ్యాంగబద్ధంగా కల్పించబడేటువంటి ఏదైతే అధికారాలు ఉంటాయో ఆ అధికారాలను అనేటువంటి వాటిని ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేదంటే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా, అలాంటి విషయాల్లో కనుక వాళ్ళు వినియోగించకపోతే వాటిని పరిశీలించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆ అధికారాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ది కోర్ట్స్ డిక్లేర్ దెమ్ యాజ్ వైడ్ ఇఫ్ అగైనెస్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎప్పుడైతే రాజ్యాంగానికి విరుద్ధంగా యొక్క నిర్ణయాలు ఉంటాయో ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, శాసనశాఖ లేదా కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు అనేవాళ్ళు తమ యొక్క అధికారాలను కనుక దుర్వినియోగం చేసినటువంటి సందర్భంలో ది సుప్రీంకోర్టు యాక్ట్స్ యాజ్ ది జ్యుడిషియల్ రివ్యూ. అంటే న్యాయ సమీక్షార అధికారాన్ని కలిగి ఉండేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే దే డిక్లేర్ దెమ్ యాజ్ అల్ట్రా వైర్స్. ఎప్పుడైతే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళని ఏమంటారంటే ఈ రాజ్యాంగం ద్వారా వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలు చెల్లవు అని తీసుకునేటువంటి నిర్ణయాలనే ఈ యొక్క సుప్రీంకోర్టు ఉంటుంది. ఇది ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందంటే న్యాయ సమీక్ష అధికారం చేసిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. అట్లాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ మీన్స్ ది సుప్రీం కోర్ట్ యాక్ట్స్ యాజ్ ది కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఈ సుప్రీం కోర్ట్ అనేటువంటిది కోర్ట్ ఆఫ్ రికార్డ్గా వ్యవహరించడం జరుగుతుంది. ఆల్ ది జడ్జిమెంట్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ ది జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్, ఎస్పెషల్లీ సుప్రీం కోర్ట్. ఈ సుప్రీం కోర్టు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇచ్చేటువంటి తీర్పులు ఇవన్నీ కూడా ఆర్ కెప్ట్ ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ రెఫరెన్సెస్. అంటే భవిష్యత్తులో ఈ యొక్క సుప్రీంకోర్టు తీసుకునేటువంటి నిర్ణయాలు అనే వాటిని కూడా భద్రపరచడం జరుగుతుంది. దీన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క కేసు విషయంలో ఒక్కొక్క రకమైనటువంటి తీర్పులను ఇవ్వడం జరుగుతుంది, ఆ తీర్పులు ఇచ్చినటువంటి ప్రతినిధిని
అంటే కాపీస్ని అన్నీ కూడా ఒక భద్రపరచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి క్రింది న్యాయస్థానాలకి, ఎస్పెషల్లీ లోయర్ కోర్ట్స్, ఈ హైకోర్టు కానివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, కింది న్యాయస్థానాలకు ఇది ఒక గైడ్లైన్స్గా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ది గైడ్లైన్స్ టు ఆల్ ఓవర్ ది లోవర్ కోర్ట్స్, మీన్స్ హైకోర్టు ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ లోవర్ కోర్ట్స్. ఈ క్రింది న్యాయస్థానాలకి ఇవన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులన్నీ కూడా ఒక మార్గదర్శకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ది లోవర్ కోర్ట్ హ్యాస్ టు ఫాలో దెమ్ యాజ్ రికార్డ్. ఈ క్రింది న్యాయస్థానాలు ఇవన్నీ కూడా ఏ సందర్భంలో, ఏ సంవత్సరంలో, ఈ యొక్క ఏ అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకున్నాయి, అలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటివన్నీ కూడా క్రింది న్యాయస్థానాలు కానివ్వండి, లేదంటే న్యాయవాదులు కానివ్వండి, లేదా న్యాయ విద్యార్థులు కానివ్వండి, లేదంటే న్యాయ సంస్థలు కానివ్వండి, లేదంటే ప్రజలకి ప్రభుత్వానికి కూడా ఒక గైడ్లైన్స్గా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటిలన్నీ భద్రపరచడాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. అట్లాగే దే హ్యావ్ నో రైట్ టు కమెంట్ ఆన్ ది జడ్జిమెంట్స్ ఆఫ్ ది గివెన్ బై ది కోర్ట్స్, ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు. ఈ క్రింది న్యాయస్థానాలు కానివ్వండి, హైకోర్టు న్యాయస్థానాలు, అసలు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను ప్రశ్నించడానికి కానివ్వండి, లేదంటే దాని మీద మాట్లాడేటువంటి హక్కు, అంటే వాటిని వక్రీకరించేటువంటి అధికారాన్ని, విమర్శించేటువంటి అధికారం ఈ యొక్క భారతదేశంలో ఎవరికీ ఉండకూడదు. ఒకవేళ ఉంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు ధిక్కార నేరం అనే దాన్ని కూడా విధించడం జరుగుతుంది. సో ఈ సుప్రీం కోర్ట్ యాక్ట్ యాజ్ ది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్పుకున్నాం. అట్లాగే క్వాలిఫికేషన్స్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటో తెలుసుకుందాం. హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పోటీ చేసేటువంటి వ్యక్తికి ఏ పర్సన్ హూ కంటెస్ట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్ పాసెసెస్ సమ్ క్వాలిఫికేషన్స్ లైక్, అంటే ఈ కొన్ని రకాలైనటువంటి అర్హతలు కూడా ఉండాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవ్వాలంటే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, లేదా హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అతను భారతదేశ పౌరుడై ఉండాలి, అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తి అవ్వకూడదు. అట్లాగే హీ షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ హైకోర్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. అంటే హీ మస్ట్ బి కంటిన్యూయలీ వర్క్డ్ యాజ్ ఏ జడ్జ్ ఇన్ 1 or more హైకోర్ట్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో 1 లేదా అంతకంటే ఎక్కువ క్రింది న్యాయస్థానాలు, మరి ముఖ్యంగా హైకోర్టులో ఈ 5 సంవత్సరాలు జడ్జిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి అర్హులుగా చెప్పవచ్చు. అట్లాగే హీ షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దాన్ 10 years. అంటే ఈ ఏదైతే దేశంలో ఉన్నటువంటి హైకోర్టులో ఈ 1 లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులో కంటిన్యూస్గా ఒక 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. అలాంటి వ్యక్తిని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేటువంటి అర్హత కలిగి ఉంటారు. అండ్ హీ షుడ్ బి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాష్ట్రపతి యొక్క అభిప్రాయంలో న్యాయకోవిదుడై ఉండాలి, రాజ్యాంగ అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో ఇలాంటి అర్హతలు ఉన్న వ్యక్తుల్ని ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ ఆర్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అలాంటి వ్యక్తుల్ని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులుగా లేదా ప్రధాన న్యాయమూర్తిగా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అంటే భారత ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు, అంటే భారత ప్రధానమంత్రి అట్లాగే మంత్రిమండలి నాయకుడిగా ఉంటాడు కాబట్టి కేంద్ర మంత్రిమండలి అందరి యొక్క నిర్ణయాలకు అనుగుణంగా ఈ యొక్క లీడర్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈ కేంద్ర మంత్రిమండలి నాయకుడిగా ఉన్నటువంటి హోదాలో ఈ ప్రధానమంత్రి సలహా తీసుకొని ఈ యొక్క రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించడం జరుగుతుంది. అట్లాగే రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించేటువంటి విధానం ఏంటో తెలుసుకుందాం. అంటే ఇందాకేమో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఈ ఎంపిక చేసుకోవడానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటో తెలుసుకున్నాం, ఎవరు ఎంపిక చేస్తారో తెలుసుకున్నాం. అట్లాగే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఎలా తొలగిస్తారనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఆర్ పొజిషన్ ఓన్లీ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ హిస్ proved misbehavior
ఆర్ ఇన్కెపాసిటీ. అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే ఆయన్ని లేదా ఇతర న్యాయమూర్తులు అనే వాళ్ళని తొలగించాలంటే ముఖ్యంగా తన యొక్క ప్రూవ్డ్ మిస్బిహేవియర్, అంటే అతని యొక్క ప్రవర్తన సక్రమంగా లేదు అని నిరూపించినట్లయితే, ఆన్ హిజ్ ఇన్కెపాసిటీ, తన యొక్క సామర్థ్యం సక్రమంగా లేదని నిరూపించినట్లయితే ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా తొలగించవచ్చు. ఎట్లాంటి సందర్భాల్లో అంటే హీ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ అప్రూవ్డ్ బై ది ఇండియన్ పార్లమెంట్. అంటే ది సుప్రీం కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై అన్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అంటారు. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ మాట మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ఎవరికి విధిస్తారని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, భారత రాష్ట్రపతికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత ఉపరాష్ట్రపతి, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలన్నా కూడా, అంటే ఇక ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అనేటువంటిది 2/3 పార్లమెంట్లో కనుక 2/3 సభ్యులు కనుక ఆమోదించినట్లయితే ఆ యొక్క తీర్మాన ప్రతిని భారత రాష్ట్రపతికి పంపించిన తర్వాత, అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటువంటిది తొలగించేటువంటిది కూడా భారత రాష్ట్రపతే. కాకపోతే అది ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ఆఫ్ హిస్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్, తన యొక్క ప్రవర్తన సక్రమంగా లేదని నిరూపించినట్లయితేనే అతను తొలగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు మన భారతదేశంలో ఏ ఒక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానివ్వండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఇంపీచ్మెంట్ రెజల్యూషన్, అభిశంసన తీర్మానం లేదా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే రిట్స్ ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం, ఈ షార్ట్ ఆన్సర్లో కూడా ఇస్తారు. రిట్స్ ఈజ్ అన్ లీగల్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు. అంటే సుప్రీంకోర్టు కానివ్వండి లేదా హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలనే, లీగల్ ఆర్డర్స్నే, చట్టబద్ధమైనటువంటి ఆదేశాలనే రిట్స్ అంటారు. అంటే ఈ రిట్స్ అనేవి ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ది రిట్స్ లిటరల్లీ టు హ్యావ్ ది ఆర్డర్ ఇన్ రిటర్న్ ఫామ్, ఇది లిఖితపూర్వకంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ రిట్స్ అనేవి ఎప్పుడు ఉపయోగిస్తారంటే, టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి రక్షించుకోవడానికి, లేదంటే ఎప్పుడైతే భంగం కలిగినటువంటి సందర్భంలో అకార్డింగ్ టు ఆర్టికల్ 32 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 32వ ఆర్టికల్, ఈ 32వ అధికరణ ప్రకారంగా, అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. రాజ్యాంగ పరిరక్షణ హక్కు, ఇట్ ఈజ్ అన్ రైట్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ టు ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈ భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిలో ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు. దీన్నే రైట్ టు ఎన్ఫోర్స్ రైట్ అని కూడా అంటారు. రైట్ టు ఎన్ఫోర్స్ రైట్స్ అంటే హక్కుల అమలుకే హక్కు. అంటే ఒకవేళ భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలు కల్పించబడినటువంటి హక్కులు కనుక భంగం కలిగినటువంటి సందర్భంలో ది సిటిజన్స్ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ టు ప్రొటెక్ట్ దేర్ ఫండమెంటల్ రైట్స్ అకార్డింగ్ టు గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ప్రకారంగా ఇవ్వబడినటువంటి హక్కులు అనే వాటిని కాపాడుకోవడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు. అప్పుడు ఆన్ దట్ సిచ్యుయేషన్ ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఇష్యూస్ సెవరల్ రిట్స్. అలాంటి సందర్భంలో ఈ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టు అనేటువంటివి ఈ యొక్క రిట్స్ అనేటువంటివి అనేక రకాలైనటువంటి రిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి మనం ఇందా చెప్పుకున్నాం. హెబియస్ కార్పస్ అంటారు. అంటే టు హ్యావ్ ది బాడీ ఆఫ్, అంటే వ్యక్తిని నిర్బంధించినప్పుడు తనని ప్రభుత్వం కోర్టు దృష్టిలో ప్రవేశపెట్టండి 24 గంటలలోపు అని ఆదేశించేటువంటి రిట్ని హెబియస్ కార్పస్ అంటారు. లేదంటే మాండమస్ అంటే వీ కమాండ్, మేము ఆదేశిస్తున్నాం, అంటే టు డూ ఏ డ్యూటీ ఆఫ్ ది పబ్లిక్ ఆఫీషియల్స్. అంటే ఈ మాండమస్ అనేటువంటిది ప్రైవేట్ వ్యక్తుల మీద ఇవి విధించడానికి వీలు లేదు. అట్లాగే కోవారెంటో మీన్స్ బై వాట్ అథారిటీ, ఏ అధికారంతో, అంటే కొన్ని రకాలైనటువంటి ఆదేశాలను
న్యాయస్థానాలు ఏదైతే మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క భారతదేశంలో ప్రజల యొక్క హక్కులను కాపాడుకోవటానికి ఈ కల్పించబడేటువంటి ఈ యొక్క రిట్స్ని, ఆదేశాలని జారీ చేయడం జరుగుతుంది. అట్లాగే ఒకసారి ఈ థర్డ్ చాప్టర్లో ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్ జ్యుడిషియరీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. యూనియన్ జ్యుడిషియరీ చెప్పుకున్నాం. ఒకసారి బ్రీఫ్గా ఈ టాపిక్ మొత్తం చెప్పుకుందాం. యూనియన్ జ్యుడిషియరీ ఆర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ కేంద్ర న్యాయశాఖ లేదా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లేదంటే భారత సుప్రీంకోర్టు అనేటువంటి టాపిక్ మనం చెప్పుకున్నాం. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయపరమైనటువంటి అధికారం కలిగి ఉన్నటువంటి సంస్థగా సుప్రీంకోర్టును చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 124 to 147 ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది కాంపోజిషన్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ అపాయింట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళని ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు, విధులు, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 అధికరణలో చెప్పడం జరిగింది. ఎట్ ప్రజెంట్ ది సుప్రీం కోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ జస్టిస్ అండ్ 30 అదర్ జడ్జెస్. ఈ సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. అలాగే 30 అదర్ జడ్జెస్, అలాగే ఇతర న్యాయమూర్తులు ఒక 30 మంది ఉంటారు. ఈ 30 మంది ఇతర న్యాయమూర్తులు లేదా ఒక చీఫ్ జస్టిస్ అనేవాళ్ళు కూడా సుప్రీంకోర్టు బెంచ్ అంటారు. అంటే ఇప్పుడు మనం జనరల్గా న్యాయస్థానాల్లో ఒక జడ్జి గారు మాత్రమే ఉంటారు. కానీ అలా కాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టులో కొన్ని సందర్భాల్లో 2 త్రిసభ్య ధర్మాసనం, అలాగా అంటే ముగ్గురు అంటే 2 లేదా 3, లేదంటే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఒక 5 వరకు ఒకేసారి న్యాయమూర్తులు అనేవాళ్ళు తీర్పులు విచారించేటువంటి అధికారం ఉంటుంది. అంటే ఒకే న్యాయమూర్తి కాకుండా అక్కడ ఉన్నటువంటి 3 లేదా 4 లేదా 5 ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించి అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ది ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హరిలాల్ జే కానియా. అంటే ఈ మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసరికి హరిలాల్ జే కానియా అనేటువంటి ప్రధాన న్యాయమూర్తి నియమించడం జరిగింది. ఎట్ ప్రజెంట్ ది 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ అరవింద్ బాబ్డే అనేటువంటి వ్యక్తి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ది సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇనాగ్రేటెడ్ ఫస్ట్ ఇన్ 28th January 1950. ఈ మొట్టమొదటిగా సుప్రీంకోర్టు ఏర్పడినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1950వ సంవత్సరం జనవరి 28వ తారీఖు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఏంటో తెలుసుకుందాం. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాల్లో ముఖ్యంగా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు, వాస్తవ ప్రారంభ అధికార విధి, అలాగే అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటారు, అపీళ్లను విచారించేటువంటి అధికారం కలిగి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు యాక్ట్స్ యాజ్ ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, అంటే సలహాపూర్వకమైనటువంటి ఈ యొక్క విచారణాధికారం ఉంటుంది. అట్లాగే జ్యుడిషియల్ రివ్యూ అంటారు, న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉండేటువంటి సుప్రీంకోర్టుగా చెప్పవచ్చు. అలాగే రిట్స్ జ్యూరిస్డిక్షన్, రిట్లను జారీ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. అలాగే అదర్ పవర్స్, ఇతర అధికారాలను కూడా సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏంటంటే ది సుప్రీం కోర్ట్ హియర్స్ ఆల్ ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య గల ఉన్నటువంటి విభేదాలు వచ్చినటువంటి సందర్భాల్లో, సమస్యలు వచ్చినటువంటి సందర్భాల్లో ఈ యొక్క సుప్రీంకోర్టు అనేటువంటిది విచారించేటువంటి అధికారం కలిగి ఉంటుంది. ది సుప్రీం కోర్ట్ హియర్స్ డైరెక్ట్లీ డిస్ప్యూట్స్ బిట్వీన్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య గల సమస్యలను విచారించేటువంటి అధికారం ఈ యొక్క సుప్రీంకోర్టుకు ఉంటుందంట. అంటే ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మీన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది 1 or more స్టేట్స్ ఆర్ వన్ సైడ్ అండ్ 2 or more స్టేట్స్ ఆర్ అనదర్ సైడ్. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి
అనుకూలంగా 2 లేదా అంతకంటే రాష్ట్రాలన్నీ ఒకవైపు, అలాగే మిగిలిన 2 లేదా అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని రాష్ట్రాలు, వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి సందర్భాల్లో వాటిని విచారించేటువంటి అధికారం ఈ యొక్క సుప్రీంకోర్టుకు ఉంటుంది. అట్లాగే అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్, ఈ ఏదైతే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ఉంటాయో ఈ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులకి విరుద్ధంగా ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి దాన్నే అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అలాగే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే సలహాపూర్వక విధులు. అకార్డింగ్ టు ఆర్టికల్ 143 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే సీక్ అడ్వైజ్ అబౌట్ ది సుప్రీం కోర్టు అడ్వైజరీ ఫంక్షన్స్. అంటే కొన్ని సందర్భాల్లో భారత రాష్ట్రపతి కూడా 143వ ఆర్టికల్ అధికారం ప్రకారంగా ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క సలహాలను, న్యాయ సలహాలను తీసుకునేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. లేదంటే న్యాయ సలహాలు ఇచ్చేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. అట్లాగే జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ఈ న్యాయ సమీక్ష అధికారం. అంటే అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నిర్ణయాలు ఉన్నాయా లేదా అని తెలియజేసేటువంటి అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. రిట్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అంటే ది రిట్స్ ఈజ్ ఏ లీగల్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో ప్రజల యొక్క హక్కులు అనే వాటిని కాపాడుకోవటానికి ఈ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసేటువంటి ఈ చట్టబద్ధమైనటువంటి ఆదేశాలనే రిట్స్ అంటారు అని తెలుసుకున్నాం. అలాగే అదర్ పవర్స్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కూడా కొన్ని సందర్భాల్లో ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా భారత రాష్ట్రపతి అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. వెన్ ఎవర్ ది వ్యాకెంట్ అరైజింగ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్, అంటే ఎప్పుడైతే భారత రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటుందో, అంటే ఉపరాష్ట్రపతి కూడా ఆ యొక్క పదవిలో తన యొక్క పదవిని నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ యాక్ట్స్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ఆల్ ది కవర్డ్ విత్ యూనియన్ జ్యుడిషియరీ.